ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్రలో 40వ భాగం 26-20 పాడి పంటలు ఎలా రేడియోలో ప్రారంభించారో చెప్పారు. ఇప్పుడు పసిడి పంట, ఇది కూడా ఒక ప్రత్యేక లక్ష్యం కల వ్యవసాయంలో స్త్రీలకు కూడా సమాన కర్తవ్యము. పాడి పంట అనే దంత పదాలు పాడి విభాగానికి ఆధిపత్యం స్త్రీలది. పంట పొలాల్లో ఎండావానలు లెక్క శ్రమించే పురుషులకు ఆధిపత్యమే కాక ప్రధాన భాగమున్నది. అట్లాగే ఇల్లు వాకిలిలో ఈ 2 విభాగాలు స్త్రీ పురుషులు విడివిడిగా సమిష్టిగా అధిపతులు, సమాన బాధ్యతలు. పాడి కోళ్ల పెంపకం, కూరగాయల పెంపకం ఇంటికి కావలసింది. ఆ మేరకు ఇల్లాలు బాధ్యత వహిస్తూ ఈ పనులనే పెద్ద మొత్తాన వ్యాపార దృష్టిలో జరపవలసినప్పుడు విడిగా వేర్వేరు స్థలాల్లో పంట పొలాలలోనే జరిపించే బాధ్యత పురుషులు. ఇంటికి వచ్చిన తిండి గింజలు భద్రపరచడం, వచ్చిన తాజా కూరగాయల పౌష్టిక విలువ తగ్గకుండా చూడటం వంటి విషయాలు స్త్రీ సామ్రాజ్యంలోకి వస్తాయి. కనుక వాళ్ళకి చెందిన విషయాలపై సూచనలు ఇస్తున్న వినటానికి స్త్రీలు ఉత్సాహపడ వారి దినచర్యలో కాస్త మధ్యాహ్నమే తీరిక కనుక అప్పుడు కావాల్సిన వాటికి ప్రసారం చేస్తే ఈ ఉదయ మధ్యాహ్న ప్రసారాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచనలో సమర్పించబడిన రూపకల్పన అధికారులు ఆమోదించి వెంటనే గ్రామస్థల కార్యక్రమం సమయం తేలిగ్గా పంట సీమలకు మార్చబడి. కానీ ఈ పాలం పనులు, పసిడి పంటలు కొత్త అక్కడితో నా ఉత్సాహం ఆగిపోయి. పంట సీమలలో వైవిధ్యం. ప్రతిరోజు సాయంత్రం 30 నిమిషాల ప్రసారం మాకు జీవన. భోజనంలో కనీసం 2-3 రకాల పంటలు, కూర, పులుసు, పచ్చడి వంటివి అన్నానికి పక్క ఆధారంగా ఉంటే అది రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. భోజనం కూడా తృప్తినిస్తుంది. ఈ భావాన్ని ఆధారంగా ఆనాటి కార్యక్రమాలు ప్రసారానికి ఒకే విషయం ఎన్నుకొని దానికి 2-3 కోణాలను భిన్న భిన్న రుచుల రూపకల్పన చేసి ప్రసారం చేయటం నా ప్రత్యేకత. మొట్టమొదటి ఆనాటి విషయంపై దానికి చెందిన వ్యవసాయ శాస్త్రజ్ఞుడి సూచనలు 7-8 నిమిషాలు ప్రసంగం. తర్వాత మార్పుకై చిన్న పాటలు పాడుకునేది కానీ దానికి సంబంధించిన జానపద గేయం కాని. ఆ తర్వాత అదే విషయంపై ఒక మంచి రైతు అనుభవం, చెట్ట చివర నాటి మార్కెట్ ధర, వాతావరణం, ప్రారంభంలో వచ్చే సంకేత ధ్వని. తిరిగి రాగానే ఆనాటి 30 నిమిషాల ప్రసారం సమానం. ఈ దినసరి కార్యక్రమంలో అప్పుడప్పుడు పంట సీమలు కాస్త రుచిగా ఉండాలని కొన్ని ప్రత్యేక విషయాల ప్రసారాలు కూడా చేర్చారు. అందులో నా ప్రత్యేక దృష్టి పరిశ్రమలు మూలపడతాయి. రెండవది శనివారం, ఆదివారం కర్షక సదస్సులో 2 భాగాలు కేటాయింది. మిగిలిన 3 ఆదివారాలు సీతం భట్టు పర్యటన, ఒకసారి వ్యవసాయ దర్పణం, ఒక రోజున అభ్యుదయ కర్షకుల అనుభవాలు. చివరి ఆదివారం నాడు వచ్చేటట్టు 4 ఆదివారాలు 4 ప్రత్యేక కార్యక్రమాలు నిర్ణయించి ప్రతి నెలా ప్రసారం అవుతున్నది. వాటి కొరకు ఎందరో ఎదురు చూసే నిత్య భాజనాలలో కొంచెం భిన్నంగా పండుగ పబ్బాలు, ఆహార విహారాలు ప్రత్యేకతను పాటిస్తే మన జీవన చైతన్యవంతంగా. అదేవిధంగా పంట సీమల కార్యక్రమాలు నెలకు 3-4 కొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. వాటిలోని కర్షక సదస్సు చాలా పెద్ద పండుగ. దాని గురించి ఇదివరకే చాలా చెప్పి సీతం భట్టు పర్యటన, వ్యవసాయ దర్పణం ఈ 2 కొత్తవి. వాటి గురించి సీతం భట్టు ఒక జిల్లాలో ఒక మూల నుండి రెండవ మూల ఒక పర్యాయకుడు
పర్యాటకుడు ప్రయోజనకర విషయ సేకరణ దృష్టిలో ప్రయాణం చేసిన అతనికి జిల్లాలో అగపడి వ్యవసాయిక చారిత్రక జానపద కళారూప ప్రత్యేకతలను పూసగుచ్చినట్టు ఒక సాక్షి చెప్పే నివేదిక అన్నట్టుగా 25 నిమిషాలు ఒక ఆదివారం నాడు ప్రసారం చేసే కార్యక్రమం. ముఖ్యంగా ఒక జిల్లాలోని విభిన్న పరిస్థితులలోని పంట తీరు, ప్రత్యేకతలు, జానపద గేయాలు ఈ కార్యక్రమంలో చోటు చేస్తూ యాదృచ్ఛికంగా తగిన చారిత్రక చిహ్నాలు, నిక్షేపాలు, గమనించదగిన స్థల పురాణం అంతంత మాత్రం ఏమంటే అది మాకు ప్రధానం అయినా ఒక పర్యాటకుడు వాటిని చెప్పడమైనా విడిచిపెట్టకుండా చెప్పాలి అనేది మా ధ్యేయం. ఈ కార్యక్రమంలో స్థూలంగా ఒక జిల్లా వ్యవసాయ చరిత్ర తెలుసు, సమగ్రంగా ఒక ప్రాంతీయ చిత్రపటం చూపుతూ ఉన్నట్టు చెప్పాలంటే కొంత అనుభవం, జాగ్రత్త ఉంది. ఈ పర్యాటకుని పేరు సీతం భట్. అందులో సీత అంటే నాగటి చాలు, దానికి చెందిన పరిజ్ఞానం కలవాడు కనుక భట్టు కనుక సీతం భట్టయ్య. ఈ కార్యక్రమం విజ్ఞానదాయకంగా కొంత ప్రాంతీయ సాహిత్య కళ కౌశలాన్ని ప్రతిబింబంగా ఉండాలని. దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఇరుగు పొరుగు జిల్లా వాసులు ఈ జిల్లాలలో ఇతర వివరాలు తెలుసుకునేందుకు చూసి వద్దామనే కోరిక కూడా కలుగు. వ్యవసాయ దర్ప ఇది ఇంకొక చిత్రమైన కార్యం. ఇందులో కొంత నాటకీయత కలిగి ప్రధాన శాస్త్ర విషయాన్ని పోషకంగా కొంత సంగీత సాహిత్యాల సహాయ భూమిక చేరి ఉంటుంది. సంగీత సాహిత్య శాస్త్ర సంభావనమే కదా నాలోని ప్రత్యేకత. ఈ విశేష కార్యక్రమ ప్రధానమైన పంట సీమలు ప్రారంభం కాగానే అవి రావటానికి 1.5 ఏళ్ళు పడి జలసూత్రం రుక్మిణీనాథ రచయితగా మా వ్యవసాయ కార్యక్రమ విభాగం అక్టోబర్ 1968లో నియమించబడి అతను తెలుగు సాహిత్యంలో మేధావి. వ్యవసాయ దర్పణంలో ముఖ్యంగా ప్రాచీన గ్రంథాలలో విషయ పరిశీలన నాటి నుండి నేటి వరకు వచ్చిన వ్యవసాయ ప్రగతి, దాన్ని పెంచిన అధునాతన శాస్త్ర విషయాలు మొత్తం సమన్వయంగా చేస్తూ చెప్పే కార్యం. ఆనాడు ప్రాచీన కవి వ్రాసిన వ్యవసాయ పరిస్థితి ఇప్పుడొక విధంగా వ్యాఖ్యానించడం. ఒక నెల ముందుగానే ఒక పంటపై అంటే ఒక ఆయా నెలలో వచ్చేదైతే మా వ్యవసాయ దర్పణ కార్యక్రమానికి నిర్ణయం జరుక్కని అందరూ జరుపుకొని ఆరికి అనేజేస్తే అతడు ఆ పంట గురించి ప్రాచీన కావ్యాల నుండి వెతికి 2-3 పద్యాలు ఎత్తి రాసి ఇచ్చేవారు. ఆ పద్యాల్లో ఉన్న వ్యవసాయ విషయ వర్తమాన పరిస్థితులు ఎలా అన్వయించాలో ఆలోచించి నేను వ్రాసుకునేవారు. ఆ ప్రసారానికి నిర్దేశించబడిన అధికారం నాడు జరుకు ఎస్పి ఎన్సివి జగన్నాథాచార్య నేను ముగ్గురు స్టూడియోలో ప్రవేశించేవాడు. మొదట ఆ పద్యాన్నో శ్లోకాన్నో జగన్నాథాచార్య తంబురా శృతిపై కమ్మగా పదివేవాడు. దీనికి ఏ వాద్య సహకారం ఇది పద్యాన్ని చదవటమే కానీ పాఠం కాదు. అతన్ని ఇలా చదివిన వెంటనే దాన్ని గల సాహిత్య సందర్భం స్వరూపంగా జరుక్సాఖ్యానం చేసేవాడు. అంటే అది ఫలానా గ్రంథంలో ఫలానా కవి వ్రాసింది, దాని తాత్పర్యమేమిటో చెప్పారు. అప్పుడు నేనందుకొని అందులోని రైతాంగం పాటించాల్సిన సూచనలు చేసేవారు. మా మూర్తిత్రయం కలిసి నిర్వహించిన కార్యక్రమంలో సంగీతంలో ముందుగా శ్రోతలను ఆకర్షించడం, వెంటనే సాహిత్య సందర్భం వివరిస్తూ శ్రోతలను మరికొంత ఉత్సుకత పెంచడం, చివరగా అయిన దాంట్లో విందామని ఎదురు చూస్తున్న శ్రోతలు ఆ పంటలకు సంబంధించిన మేర ఆధునిక శాస్త్ర విషయాన్ని చెప్పగా ప్రచార శాస్త్రంలో 4-5 మెట్లు ఉంటాయి. ఆకర్షించు, నిలబెట్టు, విషయాన్ని చెప్పి రగుల్కొలు, తర్వాత ఆలోచన ఆచరణ వదిలై
అనేవి ప్రధానాలు. ఆచార శాస్త్రంలో అయిపోయింది కదా. తర్వాత వ్యవసాయ దర్పణ కార్యక్రమాన్ని స్థానిక ఆంధ్రపత్రిక ప్రభ విశేషంగా మెచ్చి మా వ్యవసాయ కార్యక్రమాలు మెస్తుతో తరచుగా పత్రికలు రాసే ఉద్యోగరీత్యా ఢిల్లీలో జరిగే సభలకు మా స్టేషన్ డైరెక్టర్ అక్వాష్ హుసేన్ వెళ్ళేటప్పుడు అఖిల భారత స్థాయిలో వచ్చిన సభ్యుడు మన విజయవాడ వ్యవసాయ కార్యక్రమాలు మెచ్చుకున్న నలుగురిలో మాకదెంతో గౌరవించినట్టు ఉన్నది అని అక్కడి నుంచి తిరిగి రాగానే సమావేశాలు చెప్పే నాటికా గృహే ఈ విధమైన కొత్త కొత్త రూపాలనే కాక ఉండుండి వ్యవసాయాత్మకమైన నాటికలు గేయ ప్రత్యేకంగా వ్రాయించి ప్రసారం చేసేవారు. కొత్త విషయానికి వరబడి పెద్ద కనుక నేనే ఇప్పుడు 32లో వ్రాశాను. కవి కర్షకుడు అనే పద్యాలు 1851 మద్రాసు రాష్ట్ర ప్రథమ బహుమతి పొంది మాలి అనే నాటకం, అలాగే 2 భాగాలు 1966 విజయవాడకు వచ్చిన పెద్ద రూపకాలను ప్రసారం చేశాను. వ్యవసాయ విజ్ఞాన ప్రశ్నోత్తరాలు గురించి రేపు మనం తెలుసుకుందాం.